ఇదిగో బాత్రూంలో నీళ్లు లేవు. వీధి పంపు దగ్గరికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకురాపో. అలాగే పిన్ని. నీళ్లు తీసుకుని వస్తుందుండు. ఏంటి వనజాక్షి ఇది? చిన్నపిల్ల అంత బిందె ఎలా మోస్తుంది? ఎలా మోస్తుందో అదిగో చూస్తూ ఉండు, కనిపిస్తుంది. ఇదిగో ఎలా మోసుకొస్తుందో చూస్తాను అన్నావుగా, చూడు అలా మోస్తుందన్నమాట. పల్లవి, అమ్మా పల్లవి, అయ్యో లేమ్మా. ఎంత పని జరిగింది? మెల్లగా రా. అయ్యో అయ్యో అయ్యో, నా బిందె. ఇక్కడ కూర్చో. అయ్యయ్యో, దెబ్బ తగిలిందమ్మా. దానికి దెబ్బ తగిలితే తగ్గిపోతుంది, కానీ బిందెకి సొట్ట పడింది చూడు, ఇదెలా తగ్గుతుంది? అదేంటండి అలా అంటారు? పిల్ల కన్నా బిందె ముఖ్యమా? ముఖ్యమే. నాకు పిల్ల కంటే బిందె ముఖ్యం. ఎందుకంటే ఈ పిల్ల తేరగా వచ్చింది, కానీ బిందె డబ్బులు పెట్టుకుంటేనే వచ్చింది. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఇలాగే జరుగుతుంది. బంగారం లాంటి బిందె నాశనం చేశావు. కన్న తల్లి పిల్ల గురించి ఇలా మాట్లాడటం ఏంటే? నేను కన్నతల్లినా? ఎవరు చెప్పారు నీకు నేను కన్నతల్లినని? నేను దాని సవత్తల్లిని. అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరం. మీరు ఈ ఇంట్లో అద్దెకి దిగారు. అద్దె మనుషుల్లా ఉండండి. సొంత మనుషుల్లా మా విషయాల్లో జోక్యం చేసుకోకండి. కరెక్టే శ్యామ, వాళ్ళ విషయాల్లో మనం కల్పించుకోకూడదు. పద. ఊరుకోమ్మా, బాధపడకు. ఇదిగో నీ కూతుర్ని ఓదార్చింది చాలు. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురాపో. లోపల నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పసుపు రాసుకోమ్మా. నేను వచ్చి కట్టు కడతాను. జాగ్రత్త. మెల్లగా వెళ్ళమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తేలు తర్వాత. శ్యామ వాళ్ళ అడ్రస్ దొరికిందా? ఆ ఫోన్ నీ చేతికొచ్చిందా? లేదు మేడం, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతకాలం ఇలా ప్రయత్నాలు చేస్తుంటావు? వీలైనంత తొందరగా ఆ ఫోన్ నా చేతిలో ఉండాలని చెప్పాను కదా. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఆ ఫోన్ పనిచేయట్లేదు కాబట్టి ఆ ఫోన్ ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అదే ఫోన్ గనక పనిచేస్తూ ఉన్నట్టయితే ఏ టవర్ ఏరియాలో ఉందో తెలుసుకునేవాడిని మేడం. ఈ పాటికి వెళ్ళి పట్టుకునేవాడిని. ఆ ఫోన్ పనిచేసిన మరుక్షణం అడ్రస్ తెలుసుకుంటాను మేడం. అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. నన్ను నమ్మండి మేడం. ఓకే. ఓకే మేడం. ఫోన్ బాధ్యత వాడికి అప్పగించాను కాబట్టి
ఇంకా ఆఫీస్ బాధ్యతలు నేను తీసుకోవాలి. ఆఫీస్లో మెయిన్ స్టాఫ్ని నా గ్రిప్లో పెట్టుకోవాలి. శ్యామా, శ్యామా, టిఫిన్ రెడీ. శ్యామా, వస్తున్నా. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి అవన్నీ తెద్దాం అనుకున్నాను, కానీ తేలేదు. ఎందుకు తేలేదంటే అవన్నీ ఇవాళ తినేస్తే రేపు తినడానికి ఏం మిగలవు కదా. అందుకే సింపుల్గా ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చాను. 1/2 తిందాం. అలాగే అఖిల్ బాబు. ఇది నీకు, ఇది నాకు. కాదు 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 కాదు, ఇది మీకు, ఆ, అది నాకు. కాదు 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 కాదు, ఇది నాకు, అది నీకు. కాదు కాదు, ఇదే మీకు, అదే నాకు. ఇది మీకు. అలాగా, అయితే ఇది నీకు. ఏంటి అలా చూస్తున్నావేంటి? మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయావా? వద్దు శ్యామ, చీటికి మాటికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళొద్దు. గతం గతః, భవిష్యత్తు ఆశః, వర్తమానం ఆనందః అన్నారు పెద్దలు. అవునా? ఇది నేను ఎప్పుడు వినలేదే. నువ్వే కాదు, ఎవ్వరూ వినుండరు. ఎందుకంటే ఆ పెద్దలు ఇప్పుడే కదా అంది. ఓహో, తమరేనా మాట అన్నది? పెద్దలకి ప్రణామములు. చెప్పిన ప్రవచనాలు చాలు, ముందు టిఫిన్ తినండి. ఏంటండి, ఏంటా కన్నీళ్ళు? ఏమైంది చెప్పండి, ఏమైంది? కడుపులో ఏమైనా అనీజీగా ఉందా? గుండెల్లో ఏమైనా అనీజీగా ఉందా? ఏమైందో చెప్పండి. వైదేహి, వైదేహి, ఒకసారి ఇలా రామ్మా. ఏంటత్తయ్యా, ఏం జరిగింది? మీ మామయ్య గారు ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకేదో భరించలేనంత బాధగా ఉన్నట్టుంది. కన్నీళ్లు కూడా వస్తున్నాయి. చెప్పండి మామయ్య గారు, ఏమైంది? తల్లితో